వాక్యాన్ని ముగించక ముందు ముగ్గురు వ్యక్తులు నేను జ్ఞాపకం చేస్తా. నంబర్ 1, దేవునికి స్తోత్రము కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తలడింపచేయి వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుక తీయలేననగా. మాట ఇచ్చి వెనక తీసేసేవాడు వాడు పాత్రుడు కాడు. యొప్తా మాట ఇచ్చాడు, నేను వెనక్కి తీయలేను. అందుకని యేసు ప్రభు కూడా లూకాసు వార్తలో నా గట్టి మీద చేయి పెట్టి వెనుదొరుగు చూచు ప్రతివాడు నాకు పాత్రుడు గాడు. నాగలి ఉందనుకో, ఆ కరెక్ట్గా ఆ ఛాయల్లోనే ఆ నాగలి ఎట్లా పోతుందో అలానే పోవాలి. నాగలి దున్నుతావంటాడు ఖచ్చితంగా. అలా ఖచ్చితంగా చూడకుండా వెనక చూశాడు అనుకో, ఆ నాగలి దున్నకమో తప్పు బాద్ది. అదిగో ప్రక్కనే వినపడుతుంది. గజ్జెలు వినపడుతున్నాయో లేదో నాకు వినపడుతున్నాయి, మీకు వినపడలేదు. కనుక దున్నుతావన్నారు చేను కనుక చూస్తా, ముందు చూస్తా దున్నాలా. అంతేగాని వెనక చూస్తున్నాడంటే ఆ కార్నరు ఆ లైన్ తప్పిపోద్ది. కనుక నాగటి నేను చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అలాగైతే నేను వెనుక తీయలేను. నా కుమారి, నన్ను తల్లడింపజేశావు. ఒక్కతే కుమార్తె. ఏదేమైనా దేవునికి ఇవ్వడంలో జీవితాలు సమర్పించారు. తెల్ల గువ్వ పావురు పిల్లలు దేవునికి సమర్పించినట్లుగా ఆ గొర్రెలు కాపరులు గొర్రె పిల్లను సమర్పించినట్లుగా, బంగారము సాంబ్రాణి బోళము సమర్పించినట్లుగా ఈయన ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. కనుక విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయం అర్పించనా. గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. తన గర్భమున పుట్టిన కుమార్తె, ఒక్కతే కుమార్తె. ఎంత సువాసనకరమైన జీవితమో తెలుసా? పరిమళించుచు వచ్చు ఇది ఏమి కుమార్తె. వెంటనే ఆమె అన్నది, మాట ఇచ్చిన్నాను గనక వెనుక తీయలేననగా. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోటు నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననెను. మరియు ఆమె నా కొరకు చేయవలసిందేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెల్లి కత్తెలను ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనక ఆమె తన చెల్లి కత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీలు కుమార్తెలు 4 దినములు గిలాదు
దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. 2023 సంవత్సరాల క్రింద నుంచి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు అని చెప్పబడిన యేసు యూదయ బెత్లెహేమందు పుట్టిన కుమారుడు. పశువుల తొట్టిలో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో. ప్రతి సంవత్సరం జరిగించుకుంటున్న క్రిస్మస్, ప్రతి సంవత్సరము 4 దినములు యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఇదండి సువాసన. తండ్రికి తనయురాలు ఎవరు? ఒక్కతే కుమార్తె. నెంబర్ 2, ఒక్కడైన కుమారుడు యేసు ప్రభువారు పరిమళించుచు. చూద్దాం మాట. ఆయన ఒక్కతే కుమార్తె యొప్తాకి, ఒక్కడే కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇంకో ఆయన జ్ఞాపకం అవుతున్నా నాకు. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక ఇందువలన దేవునికి భయపడువాడు అని నాకు కనబడుతున్నది. ఇందు మూలముల 50 మందికి తెలియజేయడమే మనగా ఇస్సాకు నాకు కనబడ్డాడు, యేసయ్యా కనబడ్డాడు. నీకు ఒక్కడైన నీ కుమారుడిని ఇవ్వడానికి వెనుతీయలేదు గనక కట్టెలు వేర్చి కట్టెల మీద ఇసాకును పండబెట్టి కత్తెత్తుతున్న అబ్రహామా అబ్రహామా. అలాగైతే యేసయ్యా కొట్టబడుతున్నప్పుడు యెహోవాకు ఇష్టమైందంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. అతనిని కొట్టుటకు యెహోవాకు, అతనిని 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతడి సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఈ సమయంలో పరిమళించుచు వచ్చు ఇది ఏమి? యొప్తా కుమార్తె, అబ్రహాము కుమారుడు, దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు. ఇంకా చెప్పగలను కానీ ఒక్కతే కుమార్తె. నంబర్ 1, ఒక్కడే కుమారుడు. యొప్తాకి ఒక్కతే కుమార్తె. మరి అబ్రహాముకు ఒక్కడే కుమారుడు, దేవునికి ఒక్కడే కుమారుడు. ఆయనే యేసుక్రీస్తు. ఒక్కడై ఉన్న యేసుక్రీస్తుని ప్రాణదానముగా ఆయనను కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తావన్నా నాయన. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను ఆయన? నీ ప్రియమైన కుమారుడు, నా రక్షకుడు, విమోచకుడు నా కొరకై తను తాను రిక్తునిగాను బలిగాను అప్పగించుకున్న విధమే నేను పరిమళించిన నా సాక్ష్య జీవితం, ఇస్సాకు సాక్ష్య జీవితం, యొప్తా కుమార్తె సాక్ష్య జీవితం, యేసయ్యా సాక్ష్య జీవితం ఇంత గొప్పగా ఉన్నందుకై
నేనేమి ఇచ్చి నీ రుణమును తీర్చగలను? నా హృదయము వ్యాధి కలిగినది. ఈ వ్యాధిని బాగు చేయటానికే యేసయ్యా నేను పాపినని ఒప్పింపజేసి నిజమైన క్రిస్మస్ ఆనవాలు నా హృదయంలో జన్మించిన నా యేసయ్యకు నేనేమి ఇచ్చి రుణము తీర్చగలను? యేసు ప్రభు నామములో నా స్తుతి ఆరాధన నా జీవఫలములు నీ ప్రియమైన కుమారుడు నా రక్షకుడైన యేసు క్రీస్తు వారికే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడై నడిపించును. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మ, తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.